సో ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ఎటువంటి ల్యాప్‌టాప్ అయితే అవసరం లేదు. జస్ట్ మొబైల్ ఉంటే సరిపోతుంది. మీరు 8థ్ క్లాస్ పాస్ అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ సాలరీ వచ్చేసి మీకు 43,000 పర్ మంత్ సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. డేటా ఎంట్రీ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు SCOA, సో ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ అకాడమీలో వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా మీరు ఆఫ్లైన్లో అయినా ఈ యొక్క ట్రైనింగ్ని తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత మీరు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క జాబ్ని అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆఫ్టర్ ట్రైనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు వెల్కమ్ యూ ఆల్ అవర్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ సప్లై చైన్ ఆపరేషన్స్ అనమాట. సో ఇందులో వచ్చేసి సక్సెస్ గ్రోత్ ఉంటుంది, అండ్ అలాగే క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, అండ్ అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చేసి 1,50,000 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ఫ్లిప్కార్ట్ SCOA కనుక చూసుకున్నట్టయితే సో 4.5 రేటింగ్ సక్సెస్ఫుల్ రీచ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ కెరీర్ పేజ్ అండి, ఫ్లిప్కార్ట్ వాళ్ళ అఫీషియల్ కెరీర్ పేజ్, జాబ్ పేజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా డిఫరెంట్ జాబ్ రోల్స్ కోసం వేర్ హౌస్ జాబ్ రోల్స్కి సంబంధించి ట్రైనింగ్, అండ్ అలాగే SCOAకి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి సప్లై చైన్ కెరీర్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ కెరీర్కి సంబంధించి, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివరీ అసోసియేట్స్కి సంబంధించి 52 డేస్ అయితే డ్యూరేషన్ ఉంటుందన్నమాట ట్రైనింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి అక్రిడిటేషన్ అండ్ నేషనల్ అక్రిడిటేషన్ MOUకి సంబంధించి, అండ్ అలాగే ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ MOUకి సంబంధించి కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క ఇంటర్న్షిప్కి సంబంధించి లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే కరెంట్లీ వీఆర్ యాక్సెప్టింగ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏ ఫ్యూ సిటీస్ ఇన్ నార్త్ ఇండియాకి సంబంధించి లక్నో, జాగ్పూర్. సో ఇక్కడ అన్నీ ఇచ్చారు చూసుకోవచ్చు. నార్త్ ఇండియాకి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి, వెస్ట్ ఇండియాకి, అండ్ అలాగే ఈస్ట్ ఇండియాకి సంబంధించి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన సౌత్ కాబట్టి మన సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే కనుక బెంగళూరు, పటంచేరు, మాలూరు, విజయవాడ, ఎలంచిల్లి, కోయంబత్తూరు, నెలమంగళ అంటే బెంగళూరులోనే అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి నరసాపురం, హొసూర్, అలమతి, ధార్వాడ్ అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్లో ఇంటర్న్షిప్ అనేది ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కంప్లీట్గా వర్క్ ఏంటి ఎలా ఉంటుందనేసి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ది రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో దీనికి అప్లై చేసుకోవడానికి మీరు 10th ITI, డిప్లొమో, ఇంటర్, సో ఇలా ఏది కంప్లీట్ చేసుకున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ పర్సూయింగ్ మై 12th, కెన్ ఐ రిజిస్టర్ ఇన్ ఫ్లిప్కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్ కనుక ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ITI, డిప్లొమో, మీరు 12th చదువుతున్నా, డిప్లొమా చేస్తూ ఉన్నా, సో ఎవరు చదువుతున్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ టు జాయిన్ ది ప్రోగ్రామ్ అని ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. ఆన్సర్ వచ్చేసి ఎస్, మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి మీరు 57 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ది ప్రీ రిక్వైర్డ్స్ టు జాయిన్ ది ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే మీకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్కి సంబంధించి గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన సర్టిఫికేటు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ITI, డిప్లొమో, ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ బిట్వీన్ 18 to 57 ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్. అడ్రస్
ప్రూఫ్ వచ్చేసి రెంటల్ అగ్రిమెంట్ అండ్ అలాగే అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంటు, ఎల్పిజి బిల్, డ్రైవర్ లైసెన్సు, నెక్స్ట్ వచ్చేసి ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డ్. సో ఇలా ఇవన్నీ ఉండాల్సి ఉంటుందన్నమాట. అవైలబిలిటీ టు అపియర్ ఫర్ ఓజేటీ ఇన్ ఎనీ లొకేషన్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ లొకేషన్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద పోర్టల్. ఫైనల్ కన్ఫర్మేషన్ విల్ బీ కమ్యూనికేటెడ్ బై ది ట్రైనర్ ఆర్ ఫెసిలిటేటర్ ఫాలోయింగ్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది డిజిటల్ లెర్నింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫర్ ది ప్రీ అసెస్మెంట్ అని ఇక్కడ క్వశ్చన్ ఉంది. మాక్ టెస్ట్ క్వశ్చన్ ఇయర్ విల్ బీ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. వన్ కెన్ గో త్రూ ద క్వశ్చనియర్ అండ్ కెన్ ప్రిపేర్ ఫర్ ది ప్రీ అసెస్మెంట్ అని ఇచ్చారు. సో ఆన్లైన్లో ఉంటుందన్నమాట. మీరు ప్రీ అసెస్మెంట్కి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మీద. సో ఇక్కడ నేను వచ్చేసి డేటా ఎంట్రీకి సంబంధించి జాబ్ రోల్ అయితే చెప్తున్నాను అనమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి చెప్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్, సో దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. సో చూడొచ్చు, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ అండి, మీ యొక్క ఫస్ట్ నేము అండ్ అలాగే లాస్ట్ నేము, మొబైల్ నెంబరు, ఓటీపీ. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుందన్నమాట మీ యొక్క నెంబర్కి. ఆ యొక్క ఓటీపీని గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఈజ్ యువర్ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ అండ్ అలాగే మీ యొక్క మెయిల్. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తారు. సెలెక్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి జోన్ అండి, మీది మంది సౌత్ కాబట్టి సౌత్ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సబ్ డివిజన్, సిటీ, మీ యొక్క సిటీ, విలేజ్ ఏది ఉంటే అది పెట్టండి. కరెంట్ అడ్రస్, మీరున్న కరెంట్ అడ్రస్. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలంటే, సో మీకు మినిమం 8th చదువుకున్నా పర్లేదు, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీషన్ స్టేటస్ అనమాట. సో మీరు చదువుతున్నట్టయితే చదువుతున్నాను పర్సూయింగ్ అని పెట్టండి, లేకపోతే కంప్లీట్ అయి ఉంటే కంప్లీటెడ్ అని పెట్టేసేయండి. నేమ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్, స్కూల్, మీరు చదివిన కాలేజ్, స్కూల్ ఏవైనా ఉంటాయి కదా, సో వాటి నేమ్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. మీరు ఇంతకుముందు జాబ్ చేస్తుంటే కనుక ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి మీరు స్టూడెంటా లేకపోతే ఇంటర్న్షిప్, లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్పా, సో దాని మీద క్లిక్ చేసుకుంటారు మీరు ఏదైతే అది. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ వర్క్డ్ విత్ ఫ్లిప్కార్ట్, మీరు ఇంతకుముందే ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ డన్ ఎనీ ఇంటర్న్షిప్ ఇన్ ఫ్లిప్కార్ట్, సో మీరు ఫ్లిప్కార్ట్లో ఏవైనా ఇంటర్న్షిప్ తీసుకున్నారా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. తీసుకుని ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్, సో మీకు కంప్యూటర్ ఎక్సెల్లో నాలెడ్జ్ ఉంటే పెట్టండి. సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఇవి చదువుకుని మీరు ఏది ఎలిజిబులో సో దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ సర్టిఫికేషన్ ఇన్ కంప్యూటర్ కోర్స్, సో కంప్యూటర్ కోర్స్లో మీకు సర్టిఫికేట్ ఉందా అంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అవైలబుల్ ఫర్ ఎనీ ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, సో మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్కి ఎస్ ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఓజీటీ లొకేషన్ అనమాట. సో మీ లొకేషన్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి, విజయవాడ, వైజాగ్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ ఓజీటీ స్టేట్ అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ ఓజేటీ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరు వైజాగ్ అనుకోండి, వైజాగ్ సంబంధించి స్టేటు అండ్ అలాగే వైజాగ్, సో అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మీరు విజయవాడ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అవుతుందన్నమాట.
సో మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇదొచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. ఈ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.